శబరి మే 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీని మహర్షి కుండ్లా సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కుండ్లా నిర్మించారు. అనిల్ కాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు మీడియాకు చిత్ర విశేషాలు తెలియజేశారు. క్రాక్ సినిమాకు సంతకం చేయడానికి ముందే శబరి కథ విన్నట్లు నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపారు. తనకు కథ బాగా నచ్చిందని, కథపైన నమ్మకంతో ఈ సినిమా చేస్తానని చెప్పానన్నారు. అయితే షూటింగ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశామని, టిపికల్ రెగ్యులర్ నెగటివ్ షేడ్ రోల్ కాకుండా ఇందులో చాలా కొత్త పాత్ర చేసినట్లుగా చెప్పారు. ఆర్టిస్ట్ గా తాను ఈ పాత్ర చేయగలనని దర్శక నిర్మాతలు నమ్మినట్లు వెల్లడించారు. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయటానికి వాళ్లు ముందుకు వచ్చారని, అందుకు వాళ్లను మెచ్చుకోవాలని అన్నారు వరలక్ష్మి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారని అన్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని, అందరికీ నచ్చుతుందని చెప్పారు. సినిమాకు దర్శక నిర్మాతలు కొత్త వాళ్లు కావటంతో ఈ సినిమా చేయటం రిస్క్ అనిపించలేదా అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, లైఫే రిస్క్ అండి, హిట్ ఫ్లాప్ లను ఎవరూ జడ్జ్ చేయలేరు. హనుమాన్ చిన్న సినిమా అనుకున్నారు, పెద్ద హిట్ అయింది. నాంది, కోటబొమ్మాలి, PS సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేమొక డిఫరెంట్ సినిమా చేశాం, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. శబరి ప్రెస్ మీట్ చూస్తే అందరూ నిర్మాత గురించే మాట్లాడారు. ఎందుకంటే ఆయన జెన్యూన్ పర్సన్, ఎవరిని చీట్ చేసే మెంటాలిటీ లేదు. అడగకముందే పేమెంట్ వస్తుంది. ముందు అనుకున్న బడ్జెట్ దాటినా మధ్యలో వదలకుండా సినిమా పూర్తి చేశారని గుర్తు చేశారు. సినిమాలో గణేష్ వెంకట్రామన్ పాత్రేంటి, మీ మధ్య యాక్షన్ సీన్లు ఉన్నాయా అన్న ప్రశ్నలకు ఆమె సినిమాలో చూడండి. స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిచే సినిమా శబరి. ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తుంది, డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది, ఇక నేచురల్ ఫైట్ సీక్వెన్స్లు కూడా ఉంటాయని సమాధానమిచ్చారు. అదేవిధంగా తన తొలి సినిమా పోడా పోడీ సినిమాలో మదర్ రోల్ చేశానని అన్నారు. పందెంకోడి 2లో చేశానని, తాను ఓ యాక్టర్, నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తాను, ఇమేజ్ వంటివి పట్టించుకోను, కంటెంట్ బావుంటే ప్రేక్షకులు సినిమా చూస్తారు. నటి అన్న తర్వాత అన్ని తరహా పాత్రలు చేయాలి, రిస్క్ అనుకుంటే ఇక్కడ ఉండలేమని చెప్పారు. తన పాత్ర గురించి చెప్తూ తాను యాంగ్రీ యంగ్ లేడీ కాదు, ఓ సాధారణ అమ్మాయి పాత్రలో నటించానని చెప్పారు వరలక్ష్మి. భర్తతో సమస్యల కారణంగా అతని నుంచి వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచే పాత్రలో నటించినట్లుగా వెల్లడించారు. ఆమెకు ఏమైంది అనేదే కథ. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం లభించింది. ఇక లౌడ్ మూమెంట్స్ ఉండవు. అలాగే కుమార్తెను కాపాడుకునేటప్పుడు తల్లికి వచ్చే కోపం వేరు, అలాగే సాధారణంగా వచ్చే కోపం వేరు. డిఫరెంట్ యాంగర్ చూపించే అవకాశం వచ్చింది. మదర్ అండ్ డాటర్ కనెక్షన్ మూవీలో హైలైట్ అవుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసింది అనేదే కథ అని తెలిపే సినిమా హిట్ ఫ్లాప్లు తన చేతుల్లో లేవని, ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారని మాత్రం చెప్పుకొచ్చారు. వాళ్లకు మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రెషర్ తనపైన ఉందన్నారు. ఇక ప్రేక్షకులు నచ్చే నటన ఇవ్వాలనే ప్రెషర్ కూడా ఉంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు నా పర్ఫార్మెన్స్ బాగాలేదని అనుకోకూడదు అని చెప్పారు. ఇక ఇతర సినిమాల గురించి మాట్లాడుతూ, కూర్మా నాయకి సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని, తమిళంలో ధనుష్ సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నట్లుగా చెప్పారు. కన్నడలో సుదీప్ మ్యాక్స్లో చేశానని, మరో 2-3 సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, కన్ఫర్మ్ అయ్యాక ఆ వివరాలు కూడా చెప్తానని అన్నారు.